సో గుడ్ మార్నింగ్ టు ఆల్. కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అయితే చెప్పారు. ఓకే, 8th లాస్ట్ డేట్, ఇంకా టైం ఉంది, అప్లై చేసుకోలేదంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో వచ్చేసి రిగార్డింగ్ సిలబస్ అనమాట. సిలబస్ ఇంకా ఇవ్వలేదు కదా, ఏం చదవాలి ఏంటి, అసలు సిలబస్ పెట్టిన తర్వాత చదువుదామా అనుకుంటే కనుక అది చాలా బ్లండర్ మిస్టేక్. అలా అనుకోకండి. సిలబస్ ఏంటి అంటే జనరల్గా గేట్ సిలబస్, నెట్ సిలబస్ అవి ఉంటాయి కదండి. మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. గేట్ సిలబస్, నెట్ సిలబస్ అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్ అలా సెర్చ్ చేయండి. లేదు గేట్, నెట్ అవి హయ్యర్ కదా అంటే సెట్ కూడా ఉంటుంది కదండి, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో సెట్ వచ్చేసి H&S, CSE డిపార్ట్మెంట్ వాళ్ళకైతే సెట్, నెట్ దొరుకుతాయి. అండ్ ఈసీఈ, ఐ థింక్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి డొమైన్ వాళ్ళకైతే నెట్, గేట్ సిలబస్ ఉంటుంది కదా, అది అయితే చదవడానికి అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని నుంచి వెళ్ళండి. అది బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే కనుక. సిలబస్ రిలీజ్ చేసే వరకు ఉండకుండా. సో మెయిన్గా మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. తర్వాత నాకు తెలిసి స్టాండర్డ్ జీకే ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో టెక్నికల్ సబ్జెక్ట్ ఏంటి సిలబస్, ఇప్పుడు మ్యాథ్స్, స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇది వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది పేపర్ అని నాకు తెలిసి. అండ్ కమింగ్ టు ద టెక్నికల్, సో ఎవరి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అది ఉంటుంది. కాబట్టి టెక్నికల్ ఎలా మనము సిలబస్ ఏంటి అని అంటే నెట్, సెట్, గేట్. సో ఈ మూడు ఉంటే కనుక ఈ మూడు చూడండి, ఆల్మోస్ట్ మూడు కూడా సేమ్ ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. నన్ను అడిగితే కనుక కొన్ని టాపిక్స్ ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ అలా వేరుగా ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, లేదు ఇవన్నీ కాదు మాకు సిలబస్సే కావాలి అంటే కనుక లాస్ట్ ఇయర్ది ఎవరైనా, అంటే లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ టైం ఎవరైనా రాసుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, సరౌండింగ్స్ వాళ్ళు, సో అది వాళ్ళని అడిగేసి షేర్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసి మీ దగ్గర కూడా మీరు కనుక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లాస్ట్ టైం అప్లై చేసి ఉంటే కనుక మెయిల్లోనో, జిరాక్స్లోనో ఎక్కడో ఒక చోట ఉంటుంది, అది వెతికి షేర్ చేయించుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు నా దగ్గర అయితే అన్ని సిలబస్లు లేవు కాబట్టి నేను ఏమీ షేర్ చేయలేకపోతున్నా, లేకపోతే ఉంటే షేర్ చేసేదాన్ని. ఇదన్నమాట విషయము. సో ఒకటి వచ్చేసి గేట్, నెట్, సెట్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా చెప్తున్నా నేను, ఆ సిలబస్ రిలీజ్ అయ్యే లోపు. లేదా లాస్ట్ టైం రాసినప్పుడు ఉంటుంది కదా సిలబస్, ఆ సిలబస్ అయినా ఎవరితో అయినా తెప్పించుకోండి, అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. లేదు మాకు ఇంకా అవేమీ వద్దు అంటే కనుక మీకు జనరల్గా మీ సబ్జెక్ట్లో ఏవి ఉంటాయి జనరల్గా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్, కమ్యూనికేషన్ సబ్జెక్ట్ మనం దాదాపుగా 42, 43 చదువుతాము. బట్ అన్నీ ఉంటాయా అంటే సో అన్నీ ఉండవు. మెయిన్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రానిక్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే అవి గ్యారంటీగా ఉండే సబ్జెక్ట్స్ అనమాట. సో అలాగంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, అనలాగ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్, ఆప్టికల్ కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్, తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మళ్ళీ మనకు వచ్చేది ఈడీసీ వస్తుంది, కంట్రోల్ సిస్టమ్స్ వస్తాయి, ఇంకా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ వస్తుంది, మళ్ళీ ఆర్వీఆర్పీ వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి డామ్ షూర్గా వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈఎంటీఎల్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ నుంచి మనకి గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయనేది ఒక ఐడియా ఉంటుంది. మనం ఆల్రెడీ 4 years డిగ్రీ లేదంటే 3 years డిగ్రీ చదువుంటాం కాబట్టి. సో ఏ సబ్జెక్ట్ హార్ట్ లాంటివి మన డొమైన్కి, బ్రాంచ్కి అని చెప్పేసి మీరు ఆ సబ్జెక్ట్స్ కనుక చదివేసి పెట్టుకుంటే బెస్ట్. ఆ సబ్జెక్ట్లో కూడా ఇన్డెప్త్ టాపిక్స్ అడిగారు అనుకోండి, మనం ఇన్డెప్త్గా వెళ్ళాలి. లేదు అంటే ఖచ్చితంగా బేసిక్స్ అయితే అన్ని టచ్ చేసి అంటే నేర్చుకొని పెట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో దీన్ని బట్టి మీరు సిలబస్ అయితే డిపెండ్ అవ్వకుండా సిలబస్ పైన లాస్ట్ టైం ఉన్నా చూడండి, లేదా గేట్, నెట్, సెట్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్ ఒకసారి చూసి ఆ సబ్జెక్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇవన్నీ కాదు, టెక్నికల్ మళ్ళీ చదువుతాం, మాకు టెక్నికల్ ఈజీ అనుకున్న వాళ్ళు కాన్సన్ట్రేట్ ఆన్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇంకా ఎంఎస్సీ మ్యాథ్స్ అయితే వాళ్ళకి ఎలాగో ఉంటుంది, మనకి టెక్నికల్ అయినా కూడా మనకి మ్యాథ్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఏ టెక్నికల్ వాళ్ళైనా కూడా మ్యాథ్స్ కూడా చదివి పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా మీ లెవెల్ని బట్టి, మీ అనాలిసిస్ని బట్టి మీరు ఏవైనా చదువుకోవచ్చు. సో ఈ వీడియో కనుక ఇక్కడి దాకా చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఇంకా వేరే వాళ్ళకి కూడా రికమెండేషన్కి వెళ్తుంది అనమాట. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలి అంటే నాకు జస్ట్ కమెంట్ చేయండి. నాకు తోచినంత వరకు నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ.